వెల్కమ్ టు పీజీ ఈసెట్ ఆస్పిరెంట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో జీపేట్ ఎగ్జామ్ అయిపోయింది. సో రెస్పాన్స్ షీట్ చూసుకున్నారు. సో మీకు వచ్చిన మార్క్స్ మీకు క్లారిటీ ఉంది. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ పరంగా మీరు ఏ రేంజ్లో ఉన్నా కూడా మీకు క్లారిటీ ఉంటుంది. సో మీకు అనుకున్నట్లుగా జరగకపోతే కనుక, మీ జీపేట్ ర్యాంక్ మీరు రాకపోవచ్చు అనుకుంటే కనుక, మీకు ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పీజీ ఈసెట్. మీరు కనుక టాప్ ర్యాంక్స్ తెచ్చుకొని పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కనుక యూనివర్సిటీస్ లో మీకు సీట్స్ వస్తే ఎంఫామ్ సీట్స్, మీకు ఫీజు రింబర్స్మెంట్ అనేది ఉంటుంది. ఐ హోప్ మీకు తెలిసే ఉంటుంది. సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ పరంగా చూసుకుంటే కనుక ఓన్లీ యూనివర్సిటీస్ లో మాత్రమే మీకు ఫీజు రింబర్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అసలు డిప్రెషన్ అవసరం పర్లేదు. జీప్యాట్ నైపర్ అనేది డెఫినెట్ గా మనకు బూస్ట్ ఇస్తాయి. సో జీప్యాట్ నైపర్ క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా పెద్ద పెద్ద పొజిషన్స్ లో వెళ్ళున్నారు. అంటే ప్రజెంట్ ప్రిన్సిపల్స్ కావచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ప్రజెంట్ చూసుకుంటే కనుక మోస్ట్లీ దే డిడెంట్ క్వాలిఫైడ్ జీప్యాట్ నైపర్. అంటే దాన్ని తక్కువ చేసి చెప్పట్లేదు. సో మీకు కనుక రియల్ గా డెడికేషన్ ఫ్యాషన్ ఉంటే కనుక ఫార్మసీ ఫీల్డ్ లో మీరు ఎంతగా ఎటుకైనా ముందుకెళ్ళచ్చు. సో పీజీ సెట్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది ఏంటనేది ఒక చిన్న ఐడియా అయితే మనం చూద్దాం. ఎస్, మీకు తెలుసు ఆల్రెడీ. సో పీజీ సెట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో దాదాపు 2 hours ఉంటుంది. 120 క్వశ్చన్స్ ఉంటాయి. సో నెగిటివ్ మార్క్ అనేది ఉండదు. మీరు అన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు. 120 క్వశ్చన్స్ మీరు చక్కగా ఆన్సర్ చేయొచ్చు. సో నెగిటివ్ మార్క్ అనేది లేదు. కాకపోతే ఎక్కువ కరెక్ట్ ఆన్సర్స్ మీరు ఇవ్వగలిగితే మీకు టాప్ ర్యాంక్ వస్తుంది. సో యూనివర్సిటీస్ లో మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీ యొక్క రెజ్యూమ్ లో జీప్యాట్ నైపర్ ర్యాంక్ ఉంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, అలాగే మీరు కనుక హైలీ అంటే రెస్పెక్ట్ యూనివర్సిటీస్, ఎస్పెషల్లీ దాదాపు హైలీ ప్రొఫైల్ యూనివర్సిటీస్ లో కనుక మీరు ఇన్ఫార్మ్ చేయగలిగితే మీ రెజ్యూమ్ కూడా అంత స్టాండర్డ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ పరంగా మనం చూసుకుంటే కనుక ఈ మధ్య కాలంలో ఏ ఫార్మసీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయినా సరే మనకి ఫార్మకాలజీ నుంచి ఎక్కువ అడుగుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మసిటిక్స్ అనేది ఎస్ హై వెయిటేజ్ ఉంటుంది. ఫార్మకాలజీ వెరీ హై వెయిటేజ్. ఫార్మసిటికల్ కెమిస్ట్రీ నుంచి కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఫార్మకాలజీ నుంచి అయితే మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి కూడా వస్తాయి. అండ్ ఈవెన్ మీకు జిడిసి ఇంగ్లీష్ క్లాసెస్ పీజీ సెట్ ప్రీవియస్ ఇయర్ పీజీ సెట్ బేస్ చేసుకుని ఎంసీక్యూస్ విత్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో జీడీసీ ఇంగ్లీష్ క్లాసెస్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకోసం నేను తెలుగులో కూడా అక్కడ ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తున్నాను. సో జీడీసీ ఇంగ్లీష్ క్లాసెస్ మీకు జీప్యాట్ కోచింగ్, నైపర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ కోచింగ్, ఫార్మసిస్ట్ కోచింగ్ ఇంగ్లీష్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో యూ కెన్ ఇన్ఫార్మ్ టు యువర్ జూనియర్స్, యువర్ క్లాస్మేట్స్ అండ్ యువర్ వెల్ విషర్స్ ఫ్రమ్ ద ఫార్మసీ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో మేజర్ గా ఫోకస్ చూసుకుంటే కనుక ఫార్మకాలజీ, ఫార్మస్యూటిక్స్ 50 to 60% మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ హై ఈల్డ్ టాపిక్స్, ఎస్పెషల్లీ ఫార్మకాలజీ పరంగా హై ఈల్డ్ టాపిక్స్ పరంగా మీరు చూసుకుంటే కనుక, సో ఎస్పెషల్లీ ఫార్మకాలజీలో ఏఎన్ఎస్ డ్రగ్స్ కావచ్చు. సో ఏఎన్ఎస్ డ్రగ్స్, సిఎన్ఎస్ డ్రగ్స్, కార్డియోవాస్కులర్ డ్రగ్స్, యాంటీబయాటిక్స్. ఫార్మస్యూటిక్స్ పరంగా చూసుకుంటే కనుక డోసేజ్ ఫార్మ్స్, బయాలబిలిటీ, ఫార్మకోకైనెటిక్స్, ఇండస్ట్రియల్ ఫార్మసీ. ఓకే, అండ్ కెమిస్ట్రీ పరంగా చూసుకుంటే కనుక, సో కెమిస్ట్రీ పరంగా ఏంటి, జనరల్ గా మెడిసిన్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ రియాక్షన్స్, స్పెక్ట్రోస్కోపీ లేకపోతే అనలైటికల్ కెమిస్ట్రీ అనాలిసిస్, అండ్ ఆర్గానిక్ రియాక్షన్, నేమ్డ్ రియాక్షన్స్ కంపల్సరీగా చూసుకోండి, రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ కంపల్సరీగా చూసుకోండి. ఓకే, అండ్ మెడిసిన్ కెమిస్ట్రీలో కూడా ఆల్రెడీ మీరు జీపీటీ చదువుంటారు కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ కంపల్సరీగా గో త్రూ చేయండి. అండ్ ఎస్పెషల్లీ స్మార్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ పరంగా చూసుకుంటే కనుక, సో ముందుగా మీరు బేసిక్స్ అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ టాపిక్స్ ఖచ్చితంగా చదవండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఖచ్చితంగా చూడండి. షార్ట్ నోట్ స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకోండి. డైలీ ఖచ్చితంగా చదవండి. అండ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ మినిమం 100 to 150 ఎంసీక్యూస్ డైలీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే కనుక పీజీ సెట్ ని చాలా మంది కూడా లైట్ తీసుకుంటారు. సో మీరు కనుక ఫీజు రింబర్స్మెంట్ కావాలంటే కనుక యూనివర్సిటీస్ లో మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే కనుక టాప్ ర్యాంక్ మీరు వెళ్ళాలనుకుంటే డెఫినెట్ గా ఈ స్ట్రాటజీ మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, అండ్ మైండ్ సెట్. సో మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన మైండ్ సెట్ ఈస్ నథింగ్ బట్ మన కాన్ఫిడెన్స్. సో మనం కాన్ఫిడెంట్ గా ఉన్నామంటే డిసిప్లిన్ ఫోకస్ గా ఉన్నట్టు. డిసిప్లిన్ ఫోకస్ గా మీరు డైలీ ఇలా ఫాలో అవుతుంటే కనుక డెఫినెట్ గా మీకు క్వాలిఫై అవడానికి 100% ఛాన్స్ అనేది ఉంది. సో 30 days ప్లాన్ పరంగా మీరు గమనిస్తే కనుక, సో డే 1 to 2 చూసుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ ద సిలబస్ మళ్ళీ మీరు ప్రాపర్ రివైజ్ చేసుకోండి. సో ఎక్కడైతే మీకు వీక్ గా ఉన్నారో అక్కడ ఖచ్చితంగా ఇంకా స్ట్రెంగ్ చేసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. అండ్ మాక్ టెస్ట్ కంపల్సరీగా అటెంప్ట్ చేయండి. యాజ్ వెల్ ఫైనల్ రివిజన్ కూడా కంపల్సరీగా ఫాలో అవ్వండి. సో ఈ స్ట్రాటజీస్ అనేవి డెఫినెట్ గా మీకు హెల్ప్ చేస్తాయి. సో మైండ్ సెట్ కావచ్చు, టిప్స్ కానీ ఎలా ఉండాలంటే కనుక మైండ్ సెట్ కాన్ఫిడెంట్ గా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి. సో ఇగ్నోరింగ్ ప్రీవియస్ పేపర్స్ అసలు ఇగ్నోర్ చేయొద్దు. ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. ఓన్లీ రీడింగ్, నో ప్రాక్టీస్. సో ఓన్లీ చదవడమే కాకుండా ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాల్సిందే.
నాట్ రివైజింగ్ రెగ్యులర్లీ. సో రెగ్యులర్ గా రివిజన్ చేయకపోతే ఉపయోగం లేదు. అండ్ స్టడీయింగ్ ఎవ్రీథింగ్. సో ప్రతిదీ చదవకుండా ఇంపార్టెంట్ చదవడానికి ఫోకస్ చేయండి. ఎస్పెషల్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఖచ్చితంగా చూసుకోండి. సో డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. బట్ జీపాట్ డిస్కషన్ సెంటర్ జీడీసీ ఇంగ్లీష్ క్లాసెస్ మీకు ఎఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ యూ నో దట్ ఐఎమ్ ద కోఆర్డినేటర్ ఆఫ్ సౌత్ జీడీసీ రీజన్. యూ కెన్ కాంటాక్ట్ మీ on 7995318103 for GPAT preparation, NIPER preparation, drug inspector preparation. సో మీకు తెలుసు అప్కమింగ్ కూడా మన ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ కావచ్చు, ఎయిమ్స్ ఫార్మసిస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది, యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. సో ఎనీ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ వీఆర్ గివింగ్ coaching classes as well as we are providing materials along with weekly based test as well as mock test also. So all the best. Thanks for watching.